అరే నా బిడ్డను ఏమనకే. నువ్వు మాట్లాడకు, నువ్వు చేయబట్టి అది అట్లా తయారైంది. నీ కావాలన్నా తల మీద ఎక్కి ఆడుతుంది అది. చదువు లేదు ఏం లేదు, గమ్మున తిని నువ్వు ఇంకొక బొక్క తిని అలిగిన కాడికి చాలుగాను. నన్ను ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను. హలో ఏం కాలే, అట్లేం లేదు. మా మమ్మీ తిట్టింది, నువ్వు ఊరికే ఫోన్ చెప్తున్నావు ఇది అదే ఏదో ఒకటి అంటున్నా. సరే పర్లేదు, ఏం కాదు కానీ పని వదిలేసేమో వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ గట్టిగా ఉంటాయి కానీ ఏమో నాకు తెలియదు. సరే వెళ్తాము సేమ్ ప్లేస్. ఏ అద్దులే ఎట్లుండవు మళ్ళీ. నా కోసం కూర్చి సరేలే, ప్లీజ్ రా. సరే ఎక్కడ? సేమ్ ప్లేస్. సరే చూద్దాం. మళ్ళీ చేస్తా, ఓకేనా? సరే. సరే. డాడీ చెల్లేది? ఇప్పుడే మమ్మీ తిట్టిందిరా, అలాగే రూమ్ లోకి వెళ్ళింది. అవునా? మమ్మీ నీకు ఎక్కడ పని లేదా? ఊకే దాని తిట్టుడేనా? అమ్మా అనిత, చెల్లె అనిత, డోర్ తీనానా? అనిత తీస్తున్నా అన్న. ఏమైందిరా తల్లి అంత డల్గా ఉన్నావు? నీకు మమ్మీ గురించి తెలుసు కదరా, ఊకే తిడుతున్నా. అది అట్లనే అంటది, తిట్టదా నీకు తెలియదా? కొత్త అన్న మనకేమన్నది, రోజు నన్నే తిడుతుంది, నేను తిట్టదా? ఈ చిన్న పౌలక చేస్తావు ఊకే, అలా అవన్నీ కాదు కానీ. సరే నేను బయటకు వెళ్తున్నా, నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకొస్తా. ఓకే బాయ్, మంచిగా ఉండు, తిను. శేఖర్ ఏం సంగతిరా? ఇంత మంచిదే బావ, రీసెంట్ గానే జాబ్ వచ్చింది. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అందుకే వచ్చిన బావా, శేఖర్ కు జాబ్ వచ్చింది కదా, నీకు విషయం చెప్పుదామని వచ్చిన. ఏం విషయం చెప్పరా? అదే మనం చిన్నప్పుడు అనుకున్నాం కదా, అనితకును శేఖర్ కు పెళ్లి చేద్దామని. వాళ్ళిద్దరు కూడా ఇష్టపడతారు. చిన్నప్పటి నుంచి అనుకున్నదే కదరా తమ్మి, శేఖర్ కు అనితకు పెళ్లి చేద్దామని. శేఖర్ గాని కూడా అనిత అంటే బాగా ఇష్టం. అందులో ఏముంది మా అమ్మ, మనం అనుకుందే కదా చిన్నప్పటి సంది కూడా. శేఖర్ గాని కూడా బాగా ఇష్టం చెల్లి అంటే. సో మేము వద్దన్నా మేము చేయడానికి మేమైతే 100% చేస్తాము, దాంట్లో ఇబ్బందే లేదు. నువ్వు టెన్షనే పడక ఆ విషయంలో, హ్యాపీగా ఉండు మామ. దాంట్లో ఏముంది, దాన్ని ఎందుకు మొహమాట పడుతున్నావు గిది అడగడానికి? ఏమంటావురా అనిత? నువ్వు ఆనంద ఇంటికి బామ్మది. సరే బావా, త్వరలోనే ముహూర్తాలు పెట్టిస్తాం. ఓకేనా మామ? హ్యాపీయా? ఓకే అల్లుడు. ఏం శేఖర్? హలో. ఎందుకు ఏడుస్తున్నావు? మా ఇంట్లో మా బావకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. నీ బాగా సంబంధం మాట్లాడు. నేనేం కావాలి? నువ్వు లేకపోతే మాత్రం నేను బతకలేను, నాకు నువ్వు కావాలి. ఈ రోజు కలుద్దామా? సరే కలుద్దాం. సరే, నా మైండ్ ఏం బాగలేదు. సరే నేను వస్తున్నా, జాగ్రత్త. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం పెట్టుకో, సరేనా? సరే. ఏమైంది మరి, ఎందుకు ఏడ్చినావు? మా ఇంట్లో పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు మా బావతోటి. అంత అవసరం, వాళ్ళు ఏమనుకున్నావు మంచిగా, కానీ మనం చేసుకున్నాం అంతే. నువ్వు లేకుండా నేను బతకలేను. నేను కూడా నాకు నువ్వు కావాలి. మనం ఎక్కడికైనా పెళ్లి చేసుకున్నాం, లేచిపోదాం కావాలంటే. వామ్మో, మా అన్నయ్య బతికనీయడు. నేను ఉన్నాగా నీకు. ఎందుకు నాకు భయం అవుతుంది. ఏం కాదు, పర్లేదు, నేను చూసుకుంటా. నువ్వు భయపడకు, సరేనా? మంచిగా ఉండు, భయపడకు, ఎవరికి ఏం చెప్పకు. మనం చెప్పే డేట్ చెప్తా, మళ్ళీ ఇక్కడనే కలుసుకున్నాం, సరేనా? జాగ్రత్తగా ఉండు ఇంటి దగ్గర, వాళ్ళ ముందర బయటపడకు, ఎవరికి ఏం చెప్పకు, ఎవరిని నమ్మకు. జాగ్రత్త.
అసలు నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు. మన ఇద్దరికి పెళ్లి ఫిక్స్ చేసిర్రు. నువ్వు ఏమంతా తిరుగుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నేను చూసిన అన్ని నా ఇష్టం కొద్ది మీ డాడీ దగ్గర కూడా వచ్చి చెప్పిండి, ఇట్లా వచ్చి చెప్పిండి కదా. నీతో నాకు అసలు పెళ్లి ఇష్టమే లేదు. నువ్వు చెప్తే అయిపోతుండే కదా మరి. మా అన్న అంటే నాకు ప్రేమ అభిమానం. నేను మా అన్నకి ఎదురు చెప్పలేను. ఇప్పుడు నేను ఏం చేయాలి? నువ్వంటే నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో ప్లీజ్. ఏమైంది రా అర్జున్ రమ్మని చెప్పు. మీ చెల్లె వంట రోడ్ల మీద తిరుగుతుంది తెలుసారా నీకు? ఏం మాట్లాడుతున్నారా? మా చెల్లె గురించి చెప్తున్నారు. నేను చూసిండ్రా. ఊకోరా, తర్వాత నీకు తెలుస్తుందా? ఏం మాట్లాడుతున్నారా? రేయ్ ఏంట్రా మా చెల్లె? మీ చెల్లెనేరా. నీ చెల్లె ఒకటా నా చెల్లె ఏదో ఒకటా? అది కాదురా, మా చెల్లె గురించి చెప్తాను. నమ్మవురా, కల్లారు చూసినా నేను. తెలియదు. నువ్వు నిజంగా చెప్తున్నా, నా ఫ్రెండ్ వైపు బతికిపోతున్నావు, లేకపోతే వేరే చెప్తున్నా నీకు. అది అలాంటిదని తిరుగుతుంది రోడ్ల పైన. నువ్వు చెప్పకురా, నువ్వు చెప్తే తెలుసుకునేంత కల్లారా చూసే చెప్తున్నా, పిచ్చోని కాదు నీకు చెప్పడానికి. నా ఫ్రెండ్ చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, ఫ్రెండ్ అని చెప్పి వదిలేస్తున్నా నిజంగా. చల్ ఏమైంది బామ్మర్ది ఏడ్చుకుంటా ఫోన్ చేసినావు? అరే ఏమైంది బామ్మర్ది? బావా నీ బిడ్డను అక్కడ చూసిన బావ వేరేటోతో నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తాను. నా బిడ్డను అట్లా పెంచలే బామ్మర్ది నేను. లేదు బావా, నిజంగా బావా, నేను చూసిన బావా వేరేటోతో తిరుగుతాను బావా. నా బిడ్డ కాదు కావచ్చు బామ్మ, నువ్వు ఎట్లా చూసినావు? నా బిడ్డను అట్లా పెంచలే. నా బిడ్డ మంచిగా లేదు బావా, నన్ను నమ్ము బావా, నిజం బావా. నా కొడుకు బతకడు, నీ బిడ్డను చూసుకోకపోతే బావా. నీ బిడ్డను చూసుకోకపోతే నా కొడుకు బతకడు బావా. నువ్వు ఏడవకు బామ్మర్ది, నువ్వు ఏడవకు, బాధ పెట్టుకోకు. నువ్వులే ఇంటికి పోవాలే. నువ్వు ఏడవకు బామ్మర్ది. నా బిడ్డ ఎప్పుడైనా నీకు కూడలు అనుకున్నావు. నా బిడ్డను ఎప్పుడు మీ ఇంటి కూడలే, నీకు చేస్తా బామ్మర్ది. అది చెయ్యి బావా, నువ్వు చేయకపోతే నా కొడుకు ఆగమవుతాడు బావా. నువ్వు ఏడవకు, నువ్వు బాధపడకు. సరే బావా, పోదాం, ఇంటికి పోదాంపా. సరే ఏడవకు. అనిత ఇట్రా. ఎక్కడికి పోయినావు? ఫ్రెండ్ దగ్గరికి పోయినావు? రాజు ఉండు. నిన్ను ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. ఊళ్ళో నా పరువేం కావాలి? నువ్వు ఇలా చేస్తే నా కొడుకేం కావాలమ్మా? నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. చెప్పు, వాళ్ళకి సమాధానం ఏం చెప్తావు చెప్పు. మహేష్ అనే అబ్బాయిని 3 years నుంచి లవ్ చేసుకున్నా. నువ్వు ఇంకొకసారి అవంటే చంపేస్తా మరి. దీన్ని అప్పుడే బయటికి పంపించద్దంటే పంపించి ఇద్దరు కలిసి మన పరువు తీసిండ్రు. నువ్వు ఏమంటే అది అట్లా తయారైంది. వాడు ఒక్క బిడ్డ నువ్వు ఏమంటే అది మొత్తం పరువు చెప్తున్నా. ఇద్దరు కలిసి నీ తయారు చేసిన దాన్ని అట్లా. ఈ రోజు మన పరువు తీసుకొని బయట పెట్టింది అది. హలో హలో హలో, ఎందుకు ఏడుస్తున్నావు? మా అన్నయ్య వాళ్ళు నన్ను కొట్టిర్రు. అవునా? చంపేస్తా అని బెదిరిస్తున్నా.
నువ్వు లేకుండా అయితే నేను బతకలేను, నాకు నువ్వు కావాలి అంతే. నేను కూడా నువ్వు లేకుండా ఉండలేను. మరి పెళ్లి చేసుకుందామా లేచిపోయి చెప్పు, పోదాం. భయపడకు నువ్వు, సరేనా? నువ్వు రెడీ అయి ఉండు, ఏ టైం అయినా రాగలుగుతా. నాకు చాలా భయంగా ఉంది. నాకు కూడా నువ్వు కావాలి. టెన్షన్ పడకు, నేను వస్తా అని చెప్తున్నా, తీసుకెళ్తా, నువ్వు రెడీ ఉండు, సరేనా? చెప్పాలి నేను అంటే నీకు ఇష్టం అర్థం చేసుకుంటా కాబట్టి. ఏమో తెలియదు, ఏమో నచ్చాడు అంత నాకైనా చాలా ఇష్టం. ఇప్పుడే అర్థం నువ్వు ఇప్పటికే నచ్చేది కదా. పెళ్ళైన తర్వాత చెప్పు అనిత, చెప్పు. నేను ఎందుకు మోసం చేసావు? ఇది ముందే చెప్తే అయిపోవు కదా. చెప్పు అనిత, చెప్పు. నేను కాదని నేను ఎట్లా బతుకుతా అనుకున్నా అనిత. నువ్వు లేకుండా చచ్చిపోతా అనిత. చిన్నప్పటి నుంచి నీకోసం ప్రాణంగా ప్రేమించిన కదా. నువ్వు లేకుంటే ఈ ఉన్న జీవితం ఎందుకు అనితా? శేఖర్, నాని, రైట్ శేఖర్, బిడ్డ శేఖర్, అరే ఏమైందిరా శేఖరు? ముంబైలో అయ్యో ఎంత పని చేస్తారా బిడ్డ? అది ఆపత్తి కొడుకు శేఖర్, అది ఆపత్తి కొడుకు శేఖర్, ఎంత పని చేస్తారా బిడ్డ? ఇలాంటి కోసేదానికి రావద్దు. హలో హలో మాయ, శేఖర్, ఏమైంది మావా? శేఖర్, ఏమైందిరా రాజు? అది మన చేతుల్లో లేదు డాడీ. ఏం చేద్దాం చెప్పు మరి. ఊళ్ళో మన పరువు పోతుంది, పక్కా వాడిని పెళ్లి చేసుకుంటది. ఏం చేద్దాం డాడీ? చెప్పరా ఏం చేద్దాము? అమ్మా ఏం చేద్దాం? ఏం చేద్దాం అనుకుంటున్నావురా? పక్కా మన పెళ్లి చేసుకుంటది, పరువు అయితే పోయింది. ఏం చేద్దాం డాడీ? చెప్పు మరి ఏం చేద్దాం? అమ్మా ఏం చేద్దాం? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు చెప్పు ఫస్ట్. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పురా. చెప్పురా. ఏం చేద్దాం? చంపేద్దాం.
అరే ఏం మాట్లాడుతున్నావురా? నా కన్న బిడ్డను నా కన్న కడుపుని చంపుతాను అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? నీకేం తెలివి ఉందా, బుద్ధి ఉందా? నీకేమన్నా నా బిడ్డని చంపుతా అంటానా? రే ఏం మాట్లాడుతున్నావురా? అది సొంత నీ చెల్లెరా? ఎలా చంపాలనుకుంటున్నావురా? మార్చుదాంరా, అది చిన్న పిల్ల మారుతుంది, ఆమెకు చెప్పి మారుదాంరా. నా బిడ్డరా, ఆ మాట ఎలా అనగలుగుతున్నావురా నువ్వు? రాజు వద్దురా, ఆ మాట వద్దురా. అరే రాజు ఏం మాట్లాడుతున్నావురా? అది నా కన్న బిడ్డరా, నాకు కడుపు కోత మిగిలించకురా, వద్దురా. అట్లాంటి ఆలోచన చేయకురా, వద్దు, పని చేయరా, వద్దురా. ఆ రోజు చనిపోయినప్పుడు అత్తమ్మకు మాట ఇచ్చారు కదా మీరు, ఏమైంది మీ మాట? అత్తమ్మది కడుపు కోత కాదా? అత్తమ్మది కడుపు కాదా? అత్తమ్మ కనలేదా? మీరే కన్నారా? మీరే రక్తమా? ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించి చూడలేక భరించలేక చనిపోయిండు. వాడు నీ బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. వాడు ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమించుండే కదా బాబు. వాడిని నిండా ముంచింది మన చెల్లె, వాడి వాళ్ళ విషయం నాకు చనిపోయిండు. వాడి పరిస్థితి ఎవరికి రాకూడదని ఈ సీజన్ తీసుకుంటా నేను. మీకు ఇవాళ కూతురు గుర్తుకొచ్చిందా? మీకు ఇచ్చిన మాట ఏమైపోయిందమ్మా? వాడు చనిపోయిండు కదా, వాళ్ళ నాన్న ఎక్కడున్నా చూడుకోండి ఒకసారి. వాళ్ళ నాన్న కూడా చావు బతుకుల మధ్యలో ఉన్నాడంట. వాడిని ఎవరు చూడాలి? ఒక్క చెల్ల గురించి ఆలోచిస్తున్నారు కదా. వాడు చనిపోయింది కదా, వాళ్ళ నాన్న పరిస్థితి ఏంది? వాడికి ఉన్నది మనమే కదా. అమ్మా, మన ఇంటి పరువు నిలబడాలంటే దాన్ని చంపడమే కరెక్ట్ అమ్మా. చెల్లె నీకో గుడ్ న్యూస్ చెప్పన్నారా? నీకు ఇష్టమైన అబ్బాయితో పెళ్లి చేయాలనుకుంటున్నా. అవునా? నిజమా అన్నయ్య? నిజంగా? నిజం రా. థ్యాంక్ యూ అన్నయ్య, మా వద్దులు అన్నయ్య. సరే కళ్ళు తిరుగుతున్నాయన్నా. మనం మేకప్ కిట్ అడిగినావు కదా, అన్నయ్య చెయ్యి వర తల్లి. నాకేనా అన్నయ్య? నీకే. థ్యాంక్ యూ అన్నయ్య. నీకంటే కేవలం కొడుక బిడ్డ బిడ్డ అజా నానా రాజా రాజా నానా బిడ్డ. మమ్మీ అనిత, నువ్వు రోజు కాలేజీకి మంచిగా పోయి మంచిగా రావాలి, ఓకేనా? నిన్నెవరేమన్నా అన్నా, ఎవరైనా బెదిరించినా, ఇంకెవరేమన్నా అన్నా నాకు వచ్చి అన్ని చెప్పుకోవాలి బిడ్డ. నువ్వు నా దగ్గర ఏ దాచిపెట్టొద్దు, ఓకేనా? నీకు నీ ఫ్రెండ్ లాగా కదా, బంగారు తల్లి. బంగారు మమ్మీ. అమ్మా అనిత, నీకు ఎప్పుడు ఏమన్నా కావాలంటే నన్ను అడుగురా. నీకు డబ్బులు కావాలన్నా నన్ను అడుగు, నీకు ఏది కావాలంటే అది నేను కొనిస్తా. నీకు ఒక ఫ్రెండ్లీగా, నీకు ఫ్రెండ్లీ లాంటి ఒక డాడీ ఉన్నాడు. నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు, నేను ఇస్తా. సరే డాడీ. ఓకే, లవ్ యూ డాడీ. నా బంగారు కొండ. బిడ్డ
అయ్యా రా బిడ్డ అయ్యా